హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా బేగనే వేసిపోయానండి. ఈరోజు అయితే నాలుగు గంటలకు కలర్ పెడితే బంచేసి అయితే 5:30కి అయితే లేసాను. 5:30కి చూడండి ఎలాగైతే చీకటిగా మబ్బుకున్నది. నాకైతే అస్సలు నిద్ర వద్దు. ఎందుకంటే పని ఉంది కాబట్టి లెగాలి కదండి. పని ఉందంటే నేనేనండి నా బద్ధకంకి నైట్ అప్పుడైతే చేయట్లేదు. నైట్ అప్పుడు చేయాలంటే నాకు చాలా విజారండి. అందుకేనండి 4 బ్లౌజులు చేస్తాననేసి చూడండి సంచితోటి తీసుకొచ్చేసాను. ఆ 4 బ్లౌజులను 6 గంటల దాకా అయితే 2 బ్లౌజులే కంప్లీట్ అయినాయి. 2 బ్లౌజులు కంప్లీట్ అయినట్టుకైతే ఉదయం అయిపోయిందండి. తెల్లవారిపోయింది, పూర్తిగా అయితే తెల్లవారిపోయింది. పూలు చూడండి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మీ గుడ్ మార్నింగ్ చెప్పాయా? ఎవరికి చెప్పాయి గుడ్ మార్నింగ్ అనేసి? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి పూలు అయితే అంత ముద్దుగా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి కదా. చూడండి అసలు మనకి రోజు తిండి అవసరమా చెప్పండి? రోజు తిండి పని చేయాలి, పని చేసి తేవాలి, అన్ని రకాలు తెచ్చుకోవాలి, వంట చేయాలి, అవి తినాలి. రోజు తిండి మన అవసరమా? అవునండి, తినకపోతే మరి వంతమ్మా. మనకి ఇది కావాలి, అది కావాలి, మంచి మంచి టేస్టులు కూడా మన నాలుగు కావాలి. మనకి తింటామంతము అవన్నీ తింటామంతా మనం వండుకోవాలి కదా. వండుకోకంటే ఎలాగ తినేస్తారు చెప్పండి? నేనైతే నా దగ్గర అయితే ఈరోజైతే తెల్లవారి నుంచి నిన్నైతే నేను గుడ్లు తినేసాను. ఈరోజైతే చేపల బజార్కి వెళ్ళి తేవాలంటే చాలా దూరం అండి. మా ఇంటి దగ్గర నుంచి అయితే 1 కిలోమీటర్న్నర అంతా అది చేపల బజార్ అయితే. అంత దూరం వెళ్ళి ఎవరు తెస్తారు అనేసి నేనైతే ఎండు చేపలు ఉండాలండి ఇంటికాడ అయితే. ఆ చేపలు అయితే ఉప్పు వేయలేదండో. ఎండు చేపలు అంతే సావుడు చేప అండి. సావుడు చేప మా సైడ్ అయితే సావుడు చేప అంటారు. మీ సైడ్ ఏంటి అంటారో కామెంట్లో పెట్టండి. ఎండు చేపలు వండిసాను అనేసి అంటున్నారు. అదేంటి ఉప్పు కారము ఉప్పు అయితే నేను అస్సలు వేయనండి. ఎండు చేపల్లోనైతే ఉప్పు అయితే బిల్కుల్ వేయను. మా అమ్మ అయితే చెప్పింది ఉప్పు అయితే ఎండు చేపల్లోనే వేయకూడదమ్మా అనేసి. అంటే అప్పటి నుంచి అయితే ఉప్పు వేయకూడదు. ముందులో అయితే ఉప్పు అయితే 2 సార్లు వేపిసానండి. అప్పుడైతే మా అమ్మ బాగా తిట్టారండి. అందుకే అప్పటి నుంచి అయితే ఎండు చేపలు ఎప్పుడు ఉన్నా కూడా ఉప్పు వేయనండి. కారము పసుపు మసాలా వేసి అయితే నేను వండేస్తాను, ఫ్రై చేయిస్తాను. బాగున్నదండి, చాలా బాగున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, టమాటాలు కోస్తున్నాను అనుకుంటున్నారా? చిన్న ఎన్నెత్తలు ఉన్నాయండి. మా సైడ్ అయితే ఎన్నెత్తలే అంటారు. మరి మీ సైడ్ అయితే అంటారో కామెంట్లో పెట్టండి. అదైతే ఉల్లిపాయ టమాటా వేసి అయితే ఫ్రై చేయిస్తాను. చిన్నగా కొంచెం అయితే ఫ్రై చేయిస్తాను. చాలా బాగుంటుంది అది కూడా. అంతే రోజు ఎండు చేపలు అన్నటువంటి మాకైతే రోజు తిన్నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. ఎప్పుడో అంతే 1 మంత్కి ఒకసారి అంతే పర్లేదండి, తినవచ్చు. ఉదయం నాకైతే తెల్లవారును అంటే ఒక రోజులోనే ఒక ట్రిప్ అయితే ఓకేనండి. 2 ట్రిప్పులు అయితే ఓకేనండి. 3వ ట్రిప్ అయితే నాకు వాంతి వచ్చేస్తుందండి. ఏదైనా చేపల కూర అయినా నాకు 3వ ట్రిప్ అయితే వాంతి వచ్చేస్తుంది. మీకు మళ్ళీ అలాగైతే కామెంట్లో పెట్టండి. అయితే చూసారు కదా, చిన్న చేపలు అయితే నేనైతే ఉప్పు ఉల్లిపాయ టమాటా ఎక్కువ వేసి అయితే అయితే వేసానండి. చాలా బాగున్నది. మీకు కూడా ఎండు చేపలు చాలా ఇష్టం అంతే కామెంట్లో పెట్టండి. అన్నము కూర చారు ఇంట్లోనైతే మా పాపకైతే స్నానం గట్రా అన్నీ చేయిస్తానండి. అన్నీ అయిపోయినాయి. అన్నీ చేసి వచ్చినప్పటికల్లా నేను అన్నీ తెచ్చేసి రెడీ చేసినప్పటికల్లా అయితే మా పాప అయితే 5 చేప ముక్కల్లోనైతే 2 చేప ముక్కలు అయితే ఫినిష్ చేసిందండి. ఫినిష్ చేసిందంటే ఏంటండి, తినేసింది. అదైతే